off today. I am very honored to be part of this advanced air mobility. So where the cities are witnessing huge congestions and there are many use cases for a country like India, and it is important for all of us to migrate to advanced air mobility. So the theme itself is shaping up very well, and I am proud and honored to be part of this celebration. And why I am here. So I am a quantum person, but I agreed to come to this one and been working with SRM on drone initiatives. Yeah, the reason behind that one is prior to my work with quantum, so I was heading a drones research team at Tata Consultancy Services. Tata Consultancy Services started a drones research program, and the innovation team, which is the D part, development part, looks at what TCS should do in the next 10 years. So we considered this as a major, most significant innovations that are possible today. So followed by the Marriott team. I now invite Dr. Pranav sir. Here the structure weight is around 80 to 90 kgs, and it is to get a flight time of 25 minutes, which is used to cover from SRM University to Vijayawada railway station in 15 minutes, so that we compare calculation of 4 rupees per kilometer, so that it can drop per kilometer. So here we are getting around 13 kilometers aerial distance. So while we are coming from ground way, it is around 25 kilometers. So if we are using 4 batteries, with that collection and land safely. So that is the one redundancy we added in the system. And if any one battery is failed, so one photo looking at the okay. 5. Thank you, sir. even wherever you are standing. 1, 0. Sir, ready, sir? Ready.
ఓకే, నమస్కారం సార్. ఈరోజు మా డ్రోన్ టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్ ఆధ్వర్యంలో మా ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ నేమ్ ఇస్ ప్రద్యుత్ అండ్ స్టూడెంట్ మణికంఠ అండ్ హిస్ టీమ్, దే డెవలప్డ్ వన్ ఎయిర్ ట్యాక్సీ డెవలప్ చేశారు. దాని డ్రోన్ ట్యాక్సీని వాళ్ళు పేరు పెట్టారంటే నామకరణం చేశారు, డాక్సీ అని నామకరణం చేశారు. అది దానివల్ల ఏమవుతుందంటే రాబోయే కాలంలో ట్రాన్స్పోర్టేషన్ త్రూ యూజింగ్ ద డ్రోన్స్, అంటే ఈ డ్రోన్ 70 నుంచి 80 నుంచి 90 కిలోల దాకా వెయిట్ని పైకి తీసుకెళ్ళి మనుషులు తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయొచ్చు అనమాట, ఎక్కడికి కావాలో అక్కడికి. దానికి ఫస్ట్ స్టెప్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్ అంటే వర్టికల్ టేక్ ఆఫ్, వర్టికల్ ల్యాండింగ్ అని ఉంటుంది. దాన్ని వేళ మా వాళ్ళు అచీవ్ అయ్యారు అనమాట. దానికి ఒక కంట్రోలర్ తయారు చేశారు. దాని తర్వాత డిజైన్ డ్రోన్ అంతా మా ల్యాబ్స్లో 3D టెక్నాలజీ యూజ్ చేసి ఆ మోడల్ క్లాంప్స్, బోల్ట్స్ అన్నీ వాళ్ళే డిజైన్ చేసి హోల్ ఇండిజినస్లీ మన యూనివర్సిటీలో తయారు చేసిన డ్రోన్ మన పార్ట్స్. అఫ్ కోర్స్ సమ్ పార్ట్స్ ఆర్ ఇంపోర్టెడ్. దెన్ దే అసెంబుల్డ్ ఇట్, దే మేడ్ ఇట్, దే టెస్టెడ్ ఏరోడైనమిసిటీ అండ్ దెన్ కెపాసిటీ. అండ్ దీనికి విత్ ఎండ్యూరెన్స్ టైం అని ఉంటుంది, అంటే ఎన్ని గంటలు ఎంతసేపు గాల్లో ఎగరగలదని. దీస్ ఎండ్యూరెన్స్ టైమ్ ఇస్ 25 minutes. ఇట్ కెన్ గుడ్ ఫ్లై విత్ 78 to 80 kilos వెయిట్ తీసుకుని ఒక 20 నుంచి 25 నిమిషాల దాకా గాల్లో ఎగిరి, అంటే ఎవరైనా తీసుకెళ్ళి దింపాలంటే ఒక 20 minutesలో వెళ్ళి దింపి అక్కడ మళ్ళీ ఛార్జెస్ మళ్ళీ వెనక్కి వస్తుంది అన్నమాట షటిల్ మోడల్లో. దానికి ఫస్ట్ స్టెప్లో మేము వర్టికల్ టేక్ ఆఫ్, వర్టికల్ ల్యాండింగ్ ఇవాళ డెమాన్స్ట్రేట్ చేశారు మా పిల్లలు. సో దే రియలీ అప్రిషియేట్ అవర్ స్టూడెంట్స్ ప్రద్యుత్ అండ్ హిస్ టీమ్ అండ్ మా రీసెర్చ్ టీమ్ ఈయన బ్యాక్గ్రౌండ్లో ఉండి అంతా సపోర్ట్ చేశారు. మేమందరూ కలిసి మన యూనివర్సిటీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ కలిసి చేసిన ఒక వెరీ సక్సెస్ఫుల్ ప్రయోగం అండ్ అందరికి ఉపయోగమయ్యే ప్రయోగం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి అయిన ఖర్చు ఎంత అండి? ఇది ఖర్చు అని ఇంకా చెప్పలేదు. ఎక్స్పెరిమెంటల్ స్టేజ్. వన్ ప్రొడక్షన్ వచ్చాక మేము వీళ్ళు డెవలప్ వాట్ ది యూనిట్ కాస్ట్, బట్ వాళ్ళు ఎస్టిమేట్ చేసిందంటే 1 కిలోమీటర్కి దీని ఖర్చు ఒకవేళ ఇది కానీ డ్రోన్ ద్వారా అయితే ఇది ₹3.30 అంటే 3.5 అవుతుంది పర్ కిలోమీటర్ అని ఎస్టిమేట్ చేశారు టెంటేటివ్లీ. వన్స్ మా వాళ్ళంతా తయారు చేశాక, దాని మోడల్ తయారు చేశాక, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేశాక, దానికి యాక్చువల్లీ అప్పుడు మేము కాస్టింగ్ చేస్తాం అనమాట. ఇలాగా టెంటేటివ్లీ చేసిందంటే 3.5. ఇంకోటి ఏంటంటే దీనికి డీజీ అప్రూవల్స్ కావాలి, ఎందుకంటే మనుషులు తీసుకెళ్తాం కదా, ఏదైనా యాక్సిడెంట్ ఎలా అవుతుందని. వాట్ ఈస్ ద సేఫ్టీ టెస్ట్, వాట్ ద అదర్ పారామీటర్స్ రెడీ ఫర్ ఎనీ ఈవెంచువాలిటీ, దానికి అన్ని మా వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఫస్ట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. ఫస్ట్ టెస్ట్ ఈజ్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండ్. అగైన్ ఐమ్ రిపీటింగ్ దట్ దిస్ మోడల్ వీ సక్సీడెడ్ యాక్చువల్లీ విత్ ఇండిజినస్లీ. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు మణికంఠ. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ అయిన ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీర్ విద్యార్థిని. మేము ఇక్కడ డాక్సీ ద ఎయిర్ ట్యాక్సీ డిజైన్ చేశాము. దీని యొక్క కేపబిలిటీ వచ్చేవారికి 80 kgs. సో ఏంటంటే ఇక్కడ ఒక మనిషిని 80 kg మోసుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి దింపగలరు. దీన్ని మనం ఇప్పుడు నార్మల్గా ఆటోలో కానీ, బైక్ మీద కానీ, కార్ మీద కానీ వెళ్తున్నప్పుడు ఊబర్లో మనం ఆటో బుక్ చేసుకుంటాం. సిమిలర్గా మేము ఫ్యూచర్లో దీన్ని ఊబర్ లాంటి ఒక యాప్ తయారు చేసి దాంట్లో మనం కూడా ఎయిర్ ట్యాక్సీని బుక్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మా కాలిక్యులేషన్ ప్రకారం మా యొక్క ఛార్జింగ్ కెపాసిటీ పెట్టి మేము ఛార్జ్ చేసేది 1 కిలోమీటర్కి 3.5 నుంచి 4 రూపీస్. సో దట్ మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే మీకు అప్రాక్స్గా 250 to 300 రూపీస్ ఖర్చు అవుతుంది. సో మా ట్యాక్సీ ద్వారా వెళ్తే మీకు జస్ట్ 50 to 60 రూపీస్లోనే ఎయిర్వేస్తో కంప్లీట్ అయిపోతుంది. దీనికి సపోర్ట్ చేసింది మాకు మొత్తం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ సార్ and our Dean Research Ranjit Thapa sir and our guide Dr. Pradyut Kumar Sankhi sir and our team Skyworks, which of 10 people. We worked day and night and it was built in just a week because we got the components in April and from April we built in 4 days and remaining 3 days we tested. After that we got an exam, so that we stopped. Now we plan a demo here. So today we successfully demonstrated vertical takeoff landing, which is the first stage of our air taxi, which confirms that it is stable flight which is lifting up and down. So that this is our first milestone in our project. ఛార్జింగ్ ఈ ప్రస్తుతానికి మేము వాడిన టెక్నాలజీలో ఇది ఛార్జింగ్ అవ్వడానికి 30 minutes టైం పడుతుంది. ఇట్ ఫ్లై 20 minutes. కానీ మా ఫ్యూచర్ మోడల్స్లో మేము హై వోల్టేజ్ సప్లై వాడి ఫాస్ట్ డీసీ ఛార్జింగ్ లైక్ 15 minutesలోనే మీకు ఫుల్ ఛార్జ్ అయిపోయే కెపాసిటీని తీసుకొస్తాను. డ్రోన్ తయారు చేయడంలో ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు? ఎన్ని రోజులు పట్టింది? మాకు ఈ డ్రోన్ తయారు చేయడానికి మేము ఒక టీమ్ ఆఫ్ 10 people
So 10 people from different departments, from ECE, CSC, mechanical. Every department we engaged together and coordinated and printing and collaboratively established this structure and assembled here in 3 nights, whole 3 nights, like night from 9 p.m. to morning 7 a.m. We used to build 3 nights in open in our SR block, because daytime people used to move, come and go, so that we are also having classes in that time. So that we plan to build the structure completely at night time. So like that continuously 4 days we built at night time and completed the structure. So that after next week we tested with the help of a crane, which lifts 35 kgs in the first trial, and second trial we lifted 70 kgs. So that there we get that our drone is capable of lifting that 35 kgs and 70 kgs confirmed. So later we tested is vertical takeoff and landing phase. So that today we successfully demonstrated that the drone is takeoffing completely vertical and landed successfully. With today we demonstrated about 30 feet height. So that there it is the first milestone and the first university to lively demonstrate our Doxy the air taxi in SRM University. ఏ టెక్నాలజీ వాడారు? Drone technology. డ్రోన్ టెక్నాలజీ.